ఆదివారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా పలువురు ఆయనను అభినందించి శాల్వాలతో సన్మానించినారు। ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు। రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన పటేల్ రమేష్ రెడ్డిని పలువురు అభినందించి శాల్వాలతో సన్మానించినారు। ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాపై నమ్మకంతో ఇచ్చిన పదవిని శక్తి వంచన లేకుండా తన వంతు సహకారం అందిస్తారని, ఇది సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు। సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న పిల్లల మర్రి దేవాలయం, ఉండ్రుకొండ, నాగులపాడు, సద్దుల చెరువు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు। క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విజయవంతమైందని తెలిపారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నన్ను నియమించినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దీనికి సహకరించిన మా ఆత్మీయ నాయకులైన వేం నరేందర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సీతక్క గారికి, మా జిల్లా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పదవి అనేది సూర్యాపేటకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను। నాలాంటి ఒక సామాన్యమైన కార్యకర్త, చిన్న స్థాయి నుంచి ఎదిగే కార్యకర్తకు పార్టీలో కొన్నిసార్లు ఇబ్బంది వస్తే కూడా ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్తుంది అనడానికి ఇదొక నిదర్శనం, ఇదొక ఎగ్జాంపుల్గా కూడా మరి తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా మీద ఈ బాధ్యతలు పెట్టిండో దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తూ రాష్ట్ర పర్యాటక రంగానికి ఒక కొత్త రూపు తెచ్చే విధంగా, పర్యాటక రంగాన్ని ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా। మరి నాకు వాస్తవంగా మరి నేచర్ అన్న, ఈ టూరిజం అన్న కూడా మొదటి నుంచి కూడా మక్కువ ఎక్కువ, మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే దేవుడు కూడా దీన్ని ఇచ్చినట్టుంది।